Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ హైకోర్టు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఎవరెవరైతే తెలంగాణలో హైకోర్టు జాబ్స్కి నెక్స్ట్ వన్ మనకు కాపీయిస్ట్ కానీ రికార్డ్ అసిస్టెంట్ కానీ ఆఫీస్ అసిస్టెంట్ కానీ ఓకేనా ఇలా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తారో అప్పుడు మీకు క్వశ్చన్స్ అనేవి ఏ లెవెల్లో వస్తున్నాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది నాన్న. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను చేసేటప్పుడు ఈజీగా ట్రిక్స్ తోటి ఎలా క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయాలో చెప్తానన్నమాట. ఓకేనా, అంటే క్వశ్చన్ అనేది మీకు ఇలా వచ్చినప్పుడు ఈ ఫార్మేట్లో వచ్చినప్పుడు మనం ఎట్లా ఈజీగా ఆన్సర్ చేయాలి, ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందని చెప్పేసి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, సో మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ కొన్ని క్వశ్చన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే మీకు ఓన్లీ క్వశ్చన్ చూపించి ఆన్సర్ చూపించి వెళ్ళిపోకుండా రిమైనింగ్ ఆప్షన్స్ మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అయింది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదని చెప్పేసి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, అయితే స్టూడెంట్స్ సో మనకు ఈ వీడియోస్ రావడానికి గ్యాప్ అనేది పడుతుంది జనరల్గా, ఎందుకంటే మన బుక్ వర్క్ అనేది నడుస్తుంది నాన్న. ఓకేనా, ఇంగ్లీష్కి సంబంధించి హైకోర్టు జాబ్స్కి గ్రూప్స్ జాబ్స్కి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి బెస్ట్ ఇంగ్లీష్ బుక్ అనేది మీకు మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. అందుకే ఆ బుక్ వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి నేను ఇక్కడ మీకు సో రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను. వన్స్ ఆ బుక్ వచ్చింది అంటే మీకు ఆటోమేటిక్గా డైలీ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను అన్న. సో బుక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బుక్ అనేది మనకు సూన్ మార్చి ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం మార్చి ఫస్ట్ వీక్లో మేము అక్కడ రిలీజ్ చేయడానికి చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, సో మీ బుక్ ఎలా ఉంటుంది అంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుందండి. ఓకేనా, మనకు బుక్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. అంటే ఇంగ్లీష్ ఉంటుంది, దాని కింద ఎక్కడెక్కడైతే అవసరమో మనకు దాని కింద తెలుగు స్క్రిప్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇద్దరికి ఎక్సలెంట్గా యూజ్ అవుతున్నాం. ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ పెడుతున్నాము. ఓకే, స్టార్టింగ్లో మేము చాలా తక్కువ పెడుతున్నాము. సో బుక్ ఎలా ఉంటుందంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. దాని తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. మీరు వేరే బుక్ చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ బ్యాంక్ అవసరం లేదు. అందులోనే చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి, చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. 100 ఎబోనే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి టాపిక్కి. ఒక ఇంపార్టెంట్ టాపిక్స్కి 100 ఎబోవ్ ఉంటాయి. ఇంకా నార్మల్గా మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్కి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటాయి. మినిమం 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ పెట్టాము, ప్రీవియస్ బిట్స్ అనమాట. మళ్ళీ టాపిక్ వైజ్గా ప్రీవియస్ బిట్స్ కూడా అందులో మేము ఇక్కడ ఇంక్లూడ్ చేసాము. ఓకేనా, కాబట్టి బుక్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు బయట మార్కెట్లో ఉన్న బుక్స్ తోటి కంపేర్ చేయండి, కంపేర్ చేసి మీకు నచ్చితేనే బుక్ కొనుక్కోండి అంతే. ఓకేనా, అయితే మనము ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూడండి, మన యాప్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా నాన్న. ఓకేనా, సో మీకు చూడండి, సో యాప్ అనేది మీకు తొందరలో మీకు ఎవరెవరైతే సో మన హైకోర్టు జాబ్స్కి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు కనుక ఈ జాబ్స్లో ఇంగ్లీష్ అనేది మనకు ఎక్కువ పోర్షన్ ఉంటుంది. 40 to 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మనకు ఇంగ్లీష్ నుంచే వస్తాయి. కాబట్టి మీరు కనుక బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఓకేనా, మీరు కనుక బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ కనిపిస్తాయండి. 1 month కోర్స్ ఉంది, 3 months కోర్స్ ఉంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే మీరు అక్కడ ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకే, సో మీకు అక్కడ సో మీకు ఫోన్పే లేకపోయినా సరే మీది ఐఫోన్ అయినా సరే మీకు ఇక్కడ ఒకసారి ఏం చేయండి అంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఈ నెంబర్కి కాల్ చేయండి. రైట్, మనం లేట్ చేయకుండా ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద క్యాట్ ఫెల్ డాష్ ద వెల్. ఫస్ట్ క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఇది మనకు ప్రిపోజిషన్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ నాన్న. ఒకసారి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయండి, తర్వాత మనం అక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి ఇక్కడ ద క్యాట్ ఫెల్ డాష్ ద వెల్. క్యాట్ వెల్ అంటే ఏంటిది, బావి. ఓకేనా, క్యాట్ ఏమైంది అట్లా పడిపోయింది అనమాట. ఓకేనా, మరి ఇప్పుడు ద క్యాట్ ఫెల్ డాష్ ద వెల్ అంటే ఇంటూ వస్తుందా, ఇన్ వస్తుందా, ఆన్ టు వస్తుందా, ఆన్ వస్తుందా? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ ఇది. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ సో బావి లోపలికి పడిపోయింది అనమాట అది క్యాట్. మరి ఇప్పుడు ఇక్కడ ఆన్ అయితే రాదు కదా, ఆన్ టు కానీ ఆన్ కానీ రాదు.
ఎందుకంటే ఆన్ అన్న ఆంటూ అన్న మీద మీదకి అంటూ ఉంటాం, అదైతే రాదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటూ ఉంది ఇన్ ఉందండి. చాలామంది స్టూడెంట్స్ ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారంటే సార్ ఇన్ను రావచ్చు ఇంటూ రావచ్చు, ఇన్ అనేది జనరల్గా చాలామంది ఆన్సర్ పెడతారండి. కాబట్టి సో మనకి ఇక్కడ ఆన్సర్ మనకు ఇన్ అయితే కాదు నాన్న, ఓకే, ఆన్సర్ మనకి ఇక్కడ ఇన్ అయితే కాదు. ఆన్సర్ ఏమొస్తుందంటే ఇంటూ అనేది వస్తుంది. ఎందుకు సార్ ఇన్ ఎందుకు కాదు ఇంటూ ఎందుకు వస్తుందో చూడండి. ఇక్కడ ఇన్నుకు ఇంటూకు డిఫరెన్స్ చూడండి నాన్న. ఇన్ అనేది మనం జనరల్గా ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే సో మోషన్ పొజిషన్ లేనప్పుడు, అంటే మూమెంట్ అనేది లేనప్పుడు ఏం యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే ఇన్ అనేది యూజ్ చేసుకుంటామండి. ఇంటూ అనేది ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే థింగ్స్ అనేవి మూమెంట్లో ఉన్నప్పుడు ఇంటూ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తాం. అది మనకు ఇన్నుకు ఇంటూకు డిఫరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్, అంటే స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నారు, మూమెంట్ ఏం లేదు అక్కడ. అదే ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అనాలి. ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్, ఎందుకంటే కమింగ్ అంటే వస్తూ ఉన్నారు కదా, మూమెంట్ ఉంది కదా అక్కడ. అప్పుడు మనం యూజ్ చేసుకోవాలంటే ఇంటూ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. కాబట్టి ఇన్ అనేదేమో మూమెంట్ లేనప్పుడు, ఇంటూ అనేదేమో మూమెంట్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. మరి మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే క్యాట్ అనేది ఇట్లా బావిలో పడిపోయినప్పుడు మూమెంట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. బావిలో పడిపోయినప్పుడు వాటర్లో పడ్డాక కూడా మూమెంట్ ఉంటుంది కదా అక్కడ. అందుకే మనం యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే ఇంటూ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తాం. మీకు దీని ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను చూడండి. ఇక్కడ షీ జంప్డ్, చూడండి ఇక్కడ షీ జంప్డ్ డాష్ రివర్ కానీ వెల్ కానీ, ఆమె సో రివర్లోకి కానీ నెక్స్ట్ లేకపోతే బావిలోకి కానీ జంప్ చేసింది అనుకోండి. అప్పుడు షీ జంప్డ్ ఇన్ టు ద రివర్ అంటామా ఇన్ ద రివర్ అంటామా? ఇన్ టు ద రివర్ అనాలి. ఎందుకంటే జంప్ చేసినప్పుడు మనకు అక్కడ మూమెంట్ అనేది ఉంటుంది కదా, వాటర్లో పడ్డాక కూడా మూమెంట్ అనేది ఉంటుంది కదా, మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు మనము ఇంటూ అనేది యూజ్ చేసుకోవాలి. ఇన్ అనేది మూమెంట్ లేనప్పుడు, ఇంటూ అనేది మూమెంట్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. కాబట్టి షీ జంప్డ్ ఇన్ టు ద రివర్, లేకపోతే షీ జంప్డ్ ఇన్ టు ద వెల్ అంటూ ఉంటాం. అర్థమైంది కదా ఇంటూకి ఇన్నుకి డిఫరెన్స్, ఇది మనకు డిఫరెన్స్ అంటాం, ఓకేనా. రైట్, ఓకేనా. మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాం చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అండి. ఇది మనకు ప్రనౌన్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారంటే ఇది డిఫరెంట్గా అడిగారు. చూడండి ఇక్కడ క్లియర్గా మనకు సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్. ఇక్కడ మీకు ఒక రెండు సెంటెన్స్లు ఇచ్చాడండి పైన. ఇంకో ఇది ఇట్లా ఇచ్చాడు, నెక్స్ట్ ఇట్లా ఇచ్చాడండి. అయితే మీరు ఏం చేయాలి అంటే ఈ రెండింటిని కలిపి కింద ఆప్షన్స్లలో ఒక సెంటెన్స్ రాసిండు. ఆ రాసినప్పుడు ఏ సెంటెన్స్ కరెక్ట్ రాసిండో చూజ్ చేసుకోవాలి అంతే. మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయండి, ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. రైట్, ద చైల్డ్ హ్యాస్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ, ఈ కేమ్ హియర్ ఎస్టర్డే. రైట్, చూడండి ఇక్కడ మనకు సింపుల్గా మనకు లెఫ్ట్ అంటే ఏంటి? వెళ్ళిపోయాడు అని, ఓకేనా, వెళ్ళిపోయాడు నాన్న. మరి ఇప్పుడు హీ కేమ్ హియర్ ఎస్టర్డే, ఇక్కడికి వచ్చాడు అని. ఇప్పుడు సింపుల్గా చూస్తే ఇక్కడ క్వశ్చన్ ద చైల్డ్ విచ్, ద చైల్డ్ హూ, ద చైల్డ్ హూస్, ద చైల్డ్ హూమ్ అంట. చూడండి చైల్డ్ అంటే పర్సనే కదా, పర్సన్ కాబట్టి మనకు పర్సన్కు విచ్ వస్తుందా? రాదు. కాబట్టి ఆప్షన్ పోతుంది. రిలేటివ్ ప్రొనౌన్ విచ్ అయితే రాదు కదా, రాదు. ద చైల్డ్ హూ కేమ్ హియర్ ఎస్టర్డే, అబ్బాయి ఎవరైతే ఇక్కడికి వచ్చాడు, నిన్న ఇక్కడికి వచ్చాడు, ఓకేనా, ఎవరైతే నిన్న ఇక్కడికి వచ్చారో అని చెప్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ హూ కేమ్ హియర్, చూడండి ఇతనే కదా సబ్జెక్టు, ఓకేనా, ఇతనే సబ్జెక్ట్ కాబట్టి మరి ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే హూజ్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ, లేకపోతే హూమ్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. మన ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే పర్సన్ సబ్జెక్టు, హూ కేమ్ హియర్ ఎస్టర్డే, నిన్న ఎవరైతే ఇక్కడికి వచ్చారో, ఓకే, యాజ్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ, ఓకేనా. కాబట్టి మనకు ఇప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్ ఇది. మీరు కనుక మన యాప్లో రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్ చూసింటే దీనికి డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు. ఇక్కడ హూజ్ రాదు, హూజ్ అంటే ఎవరి యొక్క అని, ఓకేనా, హూజ్. రైట్, హూజ్ వచ్చిందంటే కంపల్సరీ ఇక్కడ మనకి ఏం రావాలి అంటే నౌన్ రావాలి. నౌన్ వచ్చిందా? మనకి ఇక్కడ లేదు. ఇప్పుడు మై అనే దాని పక్కన కంపల్సరీ మనకి ఏం రావాలండి? నౌన్ రావాలి. ఎందుకంటే మై అనేది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ నాను, ఓకేనా. మై తర్వాత కానీ అవర్ తర్వాత కానీ మనకు అడ్జెక్టివ్స్ కాబట్టి నౌన్ రావాలి పక్కన. హూస్ పక్కన కంపల్సరీ మనకి అక్కడ నౌన్ అనేది రావాలి. లేదు కదా నౌన్ ఇక్కడ లేదు కాబట్టి ఈ ఆప్షన్ పోతుంది. ఈ ఆప్షన్ ఎట్లా పోయింది? 4th ఆప్షన్ మనకు అది కూడా పోతుంది. ఎందుకంటే పర్సన్, ఈ చైల్డ్ అనే వాడే కదా ఇక్కడ మనకు అక్కడ పోయింది, ఓకే, వదిలేసి వెళ్ళిపెట్టిపోయింది, ఆ చైల్డే కదా. మరి అప్పుడు హూమ్ ఎందుకు వస్తుంది? ఇక్కడ చైల్డ్ యాక్షన్ చేసింది ఆ సబ్జెక్ట్ కాబట్టి హూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వాడతాం, హూమ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడతాం. మరి ఇప్పుడు ఆ పర్సనే కదా యాక్షన్ చేసింది ఆ పర్సన్ కాబట్టి సబ్జెక్టే కదా. సబ్జెక్ట్కి మనం ఏం రిలేట్ చేసుకోవాలి? హూ చేసుకోవాలి. హూమ్ అనేది ఆబ్జెక్ట్ రిలేట్ చేసే వర్డ్ కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూడండి ఈ క్వశ్చన్ మీకు ఏంటంటే అసలు ఈ క్వశ్చన్ ఎక్కువగా రేర్గా కనిపిస్తుందండి ఇలాంటి క్వశ్చన్స్. సో నేను చెప్పేది ఏంటంటే
మీరు హైకోర్టే కదా ఇంగ్లీష్ అనేది అంత లెవెల్ అడగరు కదా అనుకుంటారండి. కానీ మీకు ఇంగ్లీష్ అనేది ఈ ఎగ్జామ్లో ఒక లెవెల్, ఆ ఎగ్జామ్లో ఒక లెవెల్ అస్సలే ఉండదు. ఓకేనా? మీరు అసలు ఇంగ్లీష్ అన్నప్పుడు ఇంగ్లీష్ అంతే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవాల్సిందే. ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో ఎవ్వరికి తెలియదు, మొత్తం చదువుకుంటూ ఉండాల్సిందే కంపల్సరీ. మీరు ఎక్కడి నుండి క్వశ్చన్ వస్తుందో ఎవ్వరికి తెలియదు. ఓకేనా? అన్ని కాన్సెప్ట్స్ మొత్తం నేర్చుకోవాల్సిందే. ఇది మనకు హై లెవెల్ కాన్సెప్ట్ మరి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. వి డాష్ హిమ్ సిన్స్ వి మెట్ 2 years ago. యాక్చువల్గా సిన్స్ మనకు 2 సెంటెన్సులు 2 ఐడియాలతోటి యూజ్ చేసుకునే ఛాయిస్ ఉంటుందండి. మీకు ఎవరైతే నా కోర్సు తీసుకున్నారో అందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు. ఓకేనా? మీరు టెన్సెస్ ఎక్సెప్షన్స్లో నా కోర్సు తీసుకున్న వాళ్ళకు టెన్సెస్ ఎక్సెప్షన్స్ అని లాస్ట్లో ఉంటుంది. అది చూడండి ఒకసారి. చూడండి, మనకి జనరల్గా సిన్స్ తర్వాత ఐడియా. ఓకేనా? సిన్స్ తర్వాత ఐడియా, సిన్స్ ముందు ఐడియా అని ఉంటుందండి. సిన్స్ తర్వాత ఐడియా మనకు జనరల్గా ఎక్కడ వస్తుందంటే సింపుల్ పాస్ట్లో వస్తుంది. సిన్స్ ముందు ఐడియా మనకి ఎక్కడ వస్తుందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకేనా? లేకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లేకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నమాట. ఓకేనా? అంటే నుండి, సిన్స్ అనేది మనకు నుండి అనే మీనింగ్ ఇచ్చేటప్పుడు, పాయింట్ ఆఫ్ టైం లాగా యూజ్ చేసేటప్పుడు సిన్స్ ముందు ఐడియా మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ ఉంటే, సిన్స్ తర్వాత ఐడియా ఎందులో ఉండాలి అంటే సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఎందులో ఉండాలి? మనకు సింపుల్ పాస్ట్లో ఉండాలి. రైట్? ఇది మనకు ఈ సిన్స్ తోటి వచ్చే కాన్సెప్ట్ అండి. రైట్? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిన్స్ అంటే నుండి కదా, ఇప్పుడు సిన్స్ 2018 ఏదో ఒక పాస్ట్ ఇదే పెట్టాలి. సిన్స్ అంటే 2018 నుండి, 2020 నుండి, 2015 నుండి అంటాం. ఆ 2015 అనేది పాస్టా కాదా? పాస్ట్. కాబట్టి దీని పక్కన వచ్చే సెంటెన్స్ అనేది వస్తే మనకు సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకేనా? సిన్స్ అనేది నుండి అనే మీనింగ్ ఇచ్చేటప్పుడు, పాయింట్ ఆఫ్ టైం కోసం యూజ్ చేసుకునేటప్పుడు సిన్స్ ముందు ఐడియాస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ ఉంటాయి. సిన్స్ తర్వాత ఐడియా మనకు సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అండి. రైట్? అయితే ఇప్పుడు మనము ఒకసారి క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇక్కడ సిన్స్ వి మెట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2నే కదా మెట్ అనేది. సిన్స్ పక్కన ఐడియా మనకు సింపుల్ పాస్ట్లో ఉంది కదా. సిన్స్ పక్కన ఐడియా మనకు సింపుల్ పాస్ట్లో ఉంది. సిన్స్ ముందు ఐడియా మనకు ఎందులో ఉండాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ ఉండాలి. డిడెంట్ సీ అనేది ఏంటిదండి? సింపుల్ పాస్ట్ ఇది. హ్యాడెంట్ సీన్ అని ఏంటిదండి? పాస్ట్ పర్ఫెక్ట్ ఇది. 2 ఆప్షన్స్ అయితే పోయినాయి. అంటే జస్ట్ ఆ ఐడియా గురించి తెలిస్తే సిన్స్ ముందు మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సిన్స్ తర్వాత మనకు సింపుల్ పాస్ట్ అనేది వస్తుంది అని ఈ చిన్న పాయింట్ తెలిసినా కానీ 2 ఆప్షన్స్ అయితే పోయినాయా పోలేవా? 2 ఆప్షన్స్ పోయినాయి. అదే అన్నమాట నేను చెప్పేది. అంటే మీకు కొంత కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే కెపాసిటీ మాకు వస్తుంది. అప్పుడు 50-50 ఛాన్స్ అనమాట అట్లా. ఓకే, 2 ఆప్షన్స్ మిగులుతాయి. మరి ఇప్పుడు రెండిట్లో ఏదో మనం క్లియర్గా మీనింగ్ బట్టి చేద్దాం. చూడండి, వీ హ్యావెంట్ బీన్ సీయింగ్, వీ హ్యావెంట్ సీన్ అండి. మరి ఇప్పుడు ఒకసారి మీరు జనరల్గా మీనింగ్ ప్రకారం చూడండి. మేము అతన్ని చూడలేదు, 2 సంవత్సరాల క్రితం మేము అతన్ని కలిసినాము. సిన్స్ వి మెట్ 2 years ago, 2 సంవత్సరాల క్రితం మేము అతన్ని కలిసినాము. ఆ కలిసినప్పటి నుండి మేము అతన్ని చూడలేదు. కలిసినప్పటి నుండి మేము అతన్ని చూస్తూ లేము అంటామా, చూడలేము అంటామా? చూడలేము అంటాం. ఈ హ్యావెంట్ బీన్ సీయింగ్ అనేది దాని మీనింగ్ ఏమొస్తుందండి? చూస్తూ లేము అనే మీనింగ్ వస్తుంది అక్కడ. మరి ఐ హ్యావెంట్ బీన్ వర్కింగ్ అనొచ్చు, అంతేగాని ఐ హ్యావెంట్ బీన్ సీయింగ్ అంటామా? అనం. ఎందుకంటే అది మనకు ప్రోగ్రెసివ్ యాక్షన్ లాగా కనిపించదు అక్కడ. రైట్? కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోలేం. కాబట్టి కంటిన్యూస్ టెన్స్లో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ? ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. అంతే, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎందుకు నేను ఇక్కడ తీసేసాను అంటే ఫస్ట్ అయితే 2 ఆప్షన్స్ పోయినాయి మన రూల్ ప్రకారం, కాన్సెప్ట్ ప్రకారం. తర్వాత ఈ 2 ఆప్షన్స్లో మీనింగ్ ప్రకారం ఈ ఆప్షన్ పోతుంది మనకు. ఇప్పుడు 2 సంవత్సరాలు చూడండి, 2 సంవత్సరాల కింద కలిసినాం. మేము అతన్ని చూడలేదు. 2 సంవత్సరాల నుంచి మేము అతన్ని చూడలేదు. కలిసినప్పటి నుంచి మేము అతన్ని చూడలేదు. అంతేగాని మేము కలిసినప్పటి నుంచి మేము అతన్ని చూస్తూ లేము అనలేం కదా, కంటిన్యూస్లో చెప్పలేం కదా దాన్ని అయితే. కాబట్టి మనము చూడలేము అని చెప్పాలి డైరెక్ట్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇది కాన్సెప్ట్ అండి. సో మనకు ఆప్షన్ 3 అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? డౌట్స్ ఏం లేవు కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఇవన్నీ. మీకు ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉన్నప్పుడు మాత్రమే క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారండి. ఏదో సగం నేర్చుకుంటే మాత్రం క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. లింకింగ్ మొత్తం అన్ని టాపిక్స్ రావాలి మీకు. ఒక క్వశ్చన్ ఎన్నో టాపిక్స్ తోటి లింకింగ్ ఉంటుంది అక్కడ. ఓకేనా? మరి ఇప్పుడు దీని ఆన్సర్ చేయండి. మై డాష్ ఈజ్ ఏ బిగ్ పెలాటియల్ హౌస్. రెసిడెంట్, రెసిడెన్షియల్,
నెక్స్ట్ వన్ మనకు అక్కడ రెసిడెన్స్ అండి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను చేస్తాను ఆన్సర్. ఫస్ట్ మై అండి. ఇక్కడ చూడండి కాన్సెప్ట్ క్లియర్గా. మీకు మై అన్నా, అవర్ అన్నా, యువర్ అన్నా, హిజ్ అన్నా, హర్ అన్నా, ఓకేనా, ఇట్స్ అన్నా, దేర్ అన్నా, ఇవన్నీ మనకేంటో తెలుసా? పొసెసివ్ అడ్జెక్టివ్స్ నాన్న. ఇవన్నీ మనకేంటి చెప్పండి? పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనమాట. రైట్? అంటే వీటన్నిటి పక్కన అడ్జెక్టివ్ అంటే జనరల్గా ఏమంటాం, దాని పక్కన నౌన్ వస్తుంది కదా మనకు. జనరల్గా అడ్జెక్టివ్ అంటే నౌన్ని మోడిఫై చేస్తుంది కదా, సో దాని పక్కన నౌన్ వస్తుంది. కాబట్టి వీటన్నిటి పక్కన కంపల్సరీ ఇవన్నీ యూజ్ చేస్తే వీటన్నిటి పక్కన మనకు కంపల్సరీ ఏం రావాలి అంటే నౌన్ అనేది రావాలి నాన్న. కాబట్టి మై తర్వాత నౌనే, అవర్ తర్వాత నౌనే, యువర్ తర్వాత నౌనే, హిస్ తర్వాత నౌనే, హర్ తర్వాత నౌనే, ఇట్స్ తర్వాత నౌనే, దేర్ తర్వాత నౌనే. వీటన్నిటి పక్కన కంపల్సరీ ఉండాల్సింది ఏంటి చెప్పండి? మనకు నౌన్ ఉండాలి. నౌన్ ఉండాలి. మరి నౌన్ ఉండాలి కాబట్టి ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్దాం. ఆప్షన్స్లోకి వెళ్తే ఇంకా జాగ్రత్తగా చూడండి. సో మనకు రిసైడ్ అనేది మనకు నౌనా వెర్బ్ అది. ఎందుకంటే రిసైడింగ్. ఎందుకంటే వెర్బ్ అని ఎట్లా చెప్తారంటే ఐఎన్జీ ఫామ్ అనేది యాడ్ చేస్తుంది, మనకు వెర్బ్ అవుతుంది కదా. కాబట్టి ఇది వెర్బ్ కాబట్టి ఇది మనకు ఆన్సర్లో తీసుకోలేం. రెసిడెన్షియల్ చూడండి, ఇక్కడ రెసిడెన్షియల్ అంటే ఏఎల్ తోటి ఎండ్ అయింది కదా. జనరల్గా చూడండి మనకు ఓయుఎస్ తోటి కానీ, ఏఎల్ తోటి కానీ, ఈఎన్టీ తోటి కానీ, ఓకేనా, ఏఎన్టీ తోటి కానీ, నెక్స్ట్ మనకు ఫుల్ తోటి కానీ, నెక్స్ట్ మనకు లెస్ తోటి కానీ, ఈ సఫిక్సెస్ తోటి ఎండ్ అయినాయి అనుకోండి. ఈ సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతే వాటిని ఏమంటాం చెప్పండి? మనము అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా, ఈ సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతే వాటిని ఏమంటామంటే అడ్జెక్టివ్స్ అంటాం. హార్మ్ఫుల్, హార్మ్లెస్, ఇంటెలిజెంట్, ఓకేనా, బ్రిలియంట్, ఓకేనా, పొలిటికల్, నేషనల్, రీజనల్, నెక్స్ట్ కోపియస్, ఇండస్ట్రియస్, ఓకేనా, ఇవన్నీ మనకి ఏంటంటే అడ్జెక్టివ్స్ నాన్న. మరి ఇప్పుడు రెసిడెన్షియల్ అనేది కూడా మనకు అక్కడ అడ్జెక్టివా కాదా? అడ్జెక్టివ్. రెసిడెన్షియల్ క్యాంపస్ అంటాం కదా, అది మనకు అడ్జెక్టివ్ అండి. కాబట్టి ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ పక్కన మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. ఇది మనకు అడ్జెక్టివ్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా. సో రెండు ఆప్షన్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అనేది మీరు ఇక్కడ అప్లై చేయాలి అండి. చూడండి ప్రతి ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలిమినేట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ ఆన్సర్ చూసుకోవచ్చు అనమాట. మీ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్, ఈ కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లొచ్చినా సరే ఆన్సర్ చేయాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా చేస్తున్నా అంతే. రైట్? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రెసిడెంట్. నెక్స్ట్ వన్ రెసిడెన్స్ అండి. చూడండి జనరల్గా రెసిడెంట్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం రెసిడెంట్ అనేది మనకు నౌన్ కూడా అవుతుంది నాన్న. అయితే రెసిడెంట్ అనేది నౌన్ లాగా వచ్చినప్పుడు మీనింగ్ ఏమొస్తుందంటే ఒక పర్సన్ అని. రెసిడెంట్ అంటే ఆ ఇంట్లో ఉండే పర్సన్ అనమాట. హౌస్ హోల్డరు, హౌస్ ఓనర్ అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ నా యొక్క రెసిడెన్స్ అని చెప్పాలి, నా హౌస్ అని చెప్పాలి, నా పర్సన్ అని చెప్పలేం కదా. ఇక్కడ మై రెసిడెంట్ అని చెప్పలేం కదా, నా యొక్క ఇల్లు అని చెప్పాలి. మరి అప్పుడు ఇక్కడ పర్సన్ గురించి మాట్లాడతలేం కాబట్టి అది పోతే మనకు ఆన్సర్ వస్తుందండి. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే. రెండు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం రెండు ఉన్నాయి కానీ ఇక్కడ మనకు ఈఎన్టీ ఉంది, అయినా సరే అది మనకు పర్సన్ని తెలియజేస్తుంది అన్నమాట. రెసిడెంట్ అంటే ఆ ఇంట్లో ఉండేవాడు అని, ఒక ఇల్లు ఓనర్ కానీ ఇంట్లో ఉండేవాడు అంటూ ఉంటాం. రైట్? కాబట్టి మనకి ఇది ఎట్లా ఆన్సర్ కాదు కాబట్టి పర్సన్ గురించి మాట్లాడతలేం కదా ఇక్కడ. కాబట్టి మనకు అప్పుడు అది ఆన్సర్ పోతే ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా ఆప్షన్స్ ఎలిమినేషన్ చేశారు అంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఆప్షన్ 4 అనేది అక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మీకు ఏంటంటే ఇడియం ఇచ్చాడండి. ఇడియమ్స్ మీకు చూడండి ఈ హైకోర్టు జాబ్స్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్లలో వొకాబులరీ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయండి. సినోనిమ్స్ మీద వస్తాయి, యాంటోనిమ్స్ మీద వస్తాయి, స్పెల్లింగ్స్ మీద వస్తాయి, ఈడియమ్స్ మీద వస్తాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద వస్తాయి. ఓకే, అన్నిటి మీద వస్తాయి అన్నమాట. గ్రామర్ వొకాబులరీ ఈక్వల్గా ఉంటుంది. గ్రామర్ ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయో వొకాబులరీ కూడా అన్ని క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి వొకాబులరీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకేనా? అయితే ఎనివే ఇక్కడ మనకు క్వశ్చన్ చూసుకుంటే షీ క్లియర్డ్ ద టెస్ట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఇక్కడ ఫ్లయింగ్ కలర్స్ అనేది మనకి ఇక్కడ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసింది ఒక ఇడియం అనమాట. ఆ ఇడియం యొక్క మీనింగ్ అడుగుతుండు. చూడండి విత్ ఫ్లయింగ్ కలర్స్. జనరల్గా దీన్ని సింపుల్గా ఆన్సర్ ఎట్లా యూజ్ అంటే షీ క్లియర్డ్ ద టెస్ట్, ఆమె టెస్ట్ని క్లియర్ చేసింది విత్ ఫ్లయింగ్ కలర్స్. అంటే మీనింగ్ ఏంటంటే విజయవంతంగా ఆమె టెస్ట్ని క్లియర్ చేసింది అని. విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటూ ఉంటాం. అయితే జనరల్గా చూడండి ఒక కాన్సెప్ట్, విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే ఫస్ట్ ఇది నెగిటివ్ కనిపిస్తుందా పాజిటివ్ కనిపిస్తుందా? పాజిటివ్ కనిపిస్తుంది. నెగిటివ్ అయితే ఏం కనిపిస్తలేదే కదా ఇక్కడ. ఒకసారి దానికి సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మీనింగ్ ఏముంది? ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీ అట. లాట్ ఆఫ్ డిఫికల్టీ అనేది నెగిటివ్ మీనింగ్ కదా. ఒకటి ఆప్షన్ తీసేయండి. తర్వాత చూడండి ఇడియమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇది
ఇడియమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనము దాంట్లో ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలన్నా లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుక్కలు పిల్లులు పరిగెడుతూ వాన అనేది కురుస్తున్నది కుక్కలు పిల్లులు అంటామా అనం. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మీనింగ్ ఏంటి? హెవీలీ అని, విపరీతంగా పడుతుంది అని. అంటే క్యాట్స్ అండ్ డాగ్స్ని మీరు లిటరల్ మీనింగ్ తీసుకున్నారా, ఫిగరేటివ్ మీనింగ్ తీసుకున్నారా? ఫిగరేటివ్ మీనింగ్ తీసుకున్నారు. లిటరల్ మీనింగ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ వర్డ్స్ ఇచ్చే మీనింగ్ని, లిటరల్ అంటే ఎగ్జాక్ట్గా ఆ వర్డ్స్ అయితే ఏవైతే చెప్తున్నాయో అదే మీనింగ్ తీసుకుంటే దాన్ని లిటరల్ మీనింగ్ అంటాం. ఇడియమ్స్లో మనం ఎప్పుడైనా సరే లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఓకేనా? ఇడియమ్స్లో ఎప్పుడైనా సరే లిటరల్ మీనింగ్ అస్సలు మనం తీసుకోకూడదు. మరి లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు కాబట్టి ఆప్షన్ చూసుకుంటే ఫ్లై అనేది మళ్ళీ మనకు సేమ్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఏ కలర్ఫుల్ బర్డ్ అంటుండే కాబట్టి ఇది కూడా మనకు సేమ్ అట్లా లిటరల్ మీనింగ్ వచ్చే చాయిస్ ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అట్లా కూడా చెప్పొచ్చు. అంటే మీకు క్వశ్చన్ తెలిస్తే ఆ ఇడియంకు మీనింగ్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. తెలియనప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనమాట అన్ని. మీనింగ్ ఏం తెలియదు మనకు, మీనింగ్ తెలియనప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలి? ఇప్పుడు చూడండి ఆప్షన్స్ ఎట్లా తీసేసినా నేను. ఇడియమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏం తీసుకోవాలి మనము? ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి, లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. లిటరల్ మీనింగ్ అంటే ఎగ్జాక్ట్గా వర్డ్స్ ఇచ్చే మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీ గోస్ టు కాలేజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అదొక ఇడియం అండి. దాని మీనింగ్ అన్నప్పుడు మీరు ఏమంటారు? బ్లూ మూన్లో ఒకసారి అంటారా అనరు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏం మీనింగ్ తీసుకుంటాం? రేర్లీ అనే మీనింగ్ తీసుకుంటాం. కాబట్టి ఇడియం అన్నప్పుడు లిటరల్ వర్డ్స్ తోటి మీనింగ్ వస్తుందా? రావట్లే. వాడు ఏం చేస్తాడంటే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒక ఇడియం ఇచ్చి దాని మీనింగ్ అడుగుతాడు. లిటరల్ వర్డ్స్ తోటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అవైతే మనకు ఆన్సర్లు కావు కదా. ఆ లిటరల్ వర్డ్స్ తోటి ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయండి అంతే. మరి అప్పుడు ఈ రెండు ఆప్షన్స్ ఆ లిటరల్ వర్డ్స్ తోటే ఉన్నాయి కదా. సో ఇడియమ్స్లో మనం ఎప్పుడైనా సరే లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు కదా. కాబట్టి ఇది లిటరల్ మీనింగే ఇస్తున్నాయి కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ తీసేసాను నేను. మిగిలింది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, అది పాజిటివ్ లాగా ఉంటే నెగిటివ్ మీనింగ్ ఇచ్చుడైంది, ఆప్షన్ తీసేసిన. మరి అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది నాకు? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంతే ట్రిక్స్ ఇవి. ఓకేనా? సో మీకు కనుక ఇలాంటి ట్రిక్స్ తెలిసినాయి అనుకోండి, అంటే అన్నిసార్లు అప్లై కాకపోవచ్చు, 5 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కనీసం 2 క్వశ్చన్స్ కన్నా ఈ ట్రిక్స్ అప్లై అవుతాయి అనమాట. అట్లా క్వశ్చన్ తెలియకపోయినా ఆన్సర్ తెప్పిస్తాం అనమాట. ఇట్లా నేర్చుకోవాలి మీరు కాన్సెప్ట్స్ అనేవి. ఓకేనా? అది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆర్టికల్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అండి. రైట్, కెన్ యూ లెండ్ మీ డాష్ కపుల్ ఆఫ్ బుక్స్. లెండ్ అంటే అప్పుగా ఇవ్వడం. ఓకే, లెండ్ అంటే మీనింగ్ ఏంటంటే అప్పుగా ఇవ్వడం అంటాం. సో కొంచెం నాకు అప్పుగా ఇస్తావా, డాష్ కపుల్ ఆఫ్ బుక్స్, కొన్ని కపుల్ ఆఫ్ బుక్స్ అని. మరి ఇప్పుడు ఇక్కడ కొన్ని బుక్స్ అని సింపుల్గా కొన్ని బుక్స్. ఓకేనా? 2 బుక్స్ కావచ్చు, కొన్ని బుక్స్ కావచ్చు. మీనింగ్ ఏ నో ఆర్టికల్ ద యాన్ అండి. ఇక్కడ యాన్ అయితే రాదు కదా, రాదు కాబట్టి యాన్ అనే ఆప్షన్ రాదు కాబట్టి ఆప్షన్ తీసేయండి. జనరల్గా ఎప్పుడైనా సరే చూడండి మనము కపుల్ ఆఫ్ తోటి ఎప్పుడైనా సరే మనము ఆర్టికల్ ఏని యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఏ కపుల్ ఆఫ్ బుక్స్ అంటాం, ఏ కపుల్ ఆఫ్ పెన్స్ అంటాం, ఏ కపుల్ ఆఫ్ పీపుల్ అంటాం. కాబట్టి ఏ కపుల్ అని యూజ్ చేసుకోవాలని ఎప్పుడైనా సరే. కపుల్ ముందు ఎప్పుడైనా సరే ఏం యూజ్ చేసుకోవాలి చెప్పండి? మనము ఆర్టికల్ ఏ యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది. నో ఆర్టికల్ ఎట్లా అవ్వదు అంటే అది ఫ్రేజ్ అనమాట, ఫిక్స్డ్ ఫ్రేజ్ అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, బై మిస్టేక్. ఎగ్జామ్లో ఏం చేస్తాడు తెలుసా? బై పక్కన బ్లాంక్ పెడతాడు. బై మిస్టేకా, బై ఏ మిస్టేకా, బై ద మిస్టేకా, నో ఆర్టికలా? చెప్పండి. బై మిస్టేక్ అంటామా, బై ఏ మిస్టేక్ అంటామా? బై మిస్టేక్ అనాలి. బై తర్వాత మనం మిస్టేక్ రాసేటప్పుడు మధ్యలో ఆర్టికల్ పెట్టకూడదు, అంతే. బై మిస్టేక్ అంతే, బై ఏ మిస్టేక్ కాదు, బై ద మిస్టేక్ కాదు, బై అనే మిస్టేక్ కాదు, ఫిక్స్డ్ అనమాట అది. ఇలాంటి ఆర్టికల్ పెట్టకూడదు. నెక్స్ట్ వన్, మేక్ ఏ నాయిస్. చూడండి, మేక్ డాష్ నాయిస్ అని ఇస్తాడు ఎగ్జామ్లో. చెప్పండి, మేక్ ఏ నాయిసా, మేక్ యాన్ నాయిసా, మేక్ ద నాయిసా, మేక్ నాయిసా? డోంట్ మేక్ నాయిస్ అంటామా, డోంట్ మేక్ ఏ నాయిస్ అంటామా? ఎప్పుడైనా సరే మనము ఆర్టికల్ ఏని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఫిక్స్డ్ ఫ్రేజ్ అనమాట. ఓకే, ఆర్టికల్స్ అన్నప్పుడు కొన్ని ఫిక్స్డ్ ఫ్రేజెస్ ఉంటాయి. డోంట్ మేక్ ఏ నాయిస్ అట్లా. ఓకేనా? కాబట్టి మేక్ ఏ నాయిస్, మేక్ ఏ నాయిస్, మేక్ ఏ నాయిస్. బై మిస్టేక్, బై మిస్టేక్, బై మిస్టేక్, బై ఏ మిస్టేక్ కాదు మళ్ళీ. ఓకేనా? కాబట్టి బై మిస్టేక్ అనాలి, మేక్ ఏ నాయిస్ అనాలి. అలాగే ఏ కపుల్ ఆఫ్ బుక్స్. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఫ్రేజెస్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 7th క్వశ్చన్ వీడియోలో 7th క్వశ్చన్ ఏమంటున్నా అంటే, దట్ ఈస్ ద బాయ్ డాష్ ఫాదర్ యు ఆర్ టాకింగ్ టు ఎట్ ద బస్ స్టాప్. చూడండి, అది ఆ అబ్బాయి,
ఎవరి ఫాదర్ అయితే నువ్వు అక్కడ బస్ స్టాప్ దగ్గర మాట్లాడుతున్నావో, ఎవరి ఫాదర్ తోటి అయితే నువ్వు బస్ స్టాప్ దగ్గర మాట్లాడుతున్నావో అతడు ఆ అబ్బాయి అని. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, ఆప్షన్ చూసుకుంటే హూ, హోమ్, హూ ఈజ్, హూజ్ అని ఉందండి. దీని మీనింగ్ ఏంటండి? షార్ట్ ఫామ్ ఇది. హూ ఈజ్కు మనం ఇట్లా రాసుకుంటాం అనమాట. హూ ఈజ్, హూ హ్యాస్కి ఇట్లా రాసుకుంటూ వెళ్తాం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాంక్లో ఏమొస్తుంది చెప్పండి మీరు క్లియర్గా. ఇప్పుడు బాయ్ అనేది ఆల్రెడీ మనకు నౌన్ ఇచ్చిండు కదా, మరి బాయ్ అని ఆల్రెడీ నౌన్ ఇచ్చినప్పుడు, ఓకేనా, నౌన్ ఇచ్చినప్పుడు దీని పక్కన మళ్ళీ మనకు దట్ ఈస్ ద బాయ్ డాష్ ఫాదర్ అన్నాడు. ఇప్పుడు హూ మాట్లాడాలన్నా హూమ్ మాట్లాడాలన్నా ఒకసారి ఇక్కడ క్లియర్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మళ్ళా ఫాదర్ అనే నౌన్ ఇచ్చాడు. ఫాదర్ అనే నౌన్ ఇచ్చాడు. మరి మీరు జాగ్రత్తగా చూసుకుంటే హూ ఈజ్ ఫాదర్ అయితే అనలేం కదా, ఇదైతే రాదు కాబట్టి ఆప్షన్ తీసేయండి. హూస్ ఫాదర్ ఉంది, హూమ్ ఫాదర్ ఉంది, హూ ఫాదర్ ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే హూ పక్కన మీకు మళ్ళా డైరెక్ట్గా నౌన్ వస్తుందా? రాదు. హూ అనేది ఆల్రెడీ ప్రణౌన్, మళ్ళీ నౌన్ వస్తుందా? పక్కన రాదు. ప్రణౌన్ పక్కన ఇమీడియట్గా నౌన్ అయితే రాదు. ఓకేనా, కాబట్టి ఇక్కడ నౌన్ ఉంది కాబట్టి దీని ముందర ప్రణౌన్ అనేది రావద్దండి. అంటే హూ కానీ హూమ్ కానీ రాకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నౌన్ ఉంది. మరి నౌన్ ముందు మనం జనరల్గా ఏం పెడతాము? అడ్జెక్టివ్ పెట్టొచ్చు కదా, అడ్జెక్టివ్ పెట్టొచ్చు కాబట్టి మరి అప్పుడు ఏమంటామంటే హూజ్. హూజ్ అనేది ఏంటిదండి? పొసెసివ్ కేస్. ఇది మనకు పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ హూ. ఓకేనా, పొసెసివ్ ఫార్మ్ ఆఫ్ హూ. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకు నౌన్ ఉంది. నౌన్ ఉంది కాబట్టి నౌన్ ముందర ఏం పెట్టొచ్చు మనము? ప్రొనౌన్ పెడతామా? పెట్టాం. నౌన్ ముందర ఆ నౌన్ని మోడిఫై చేయాలంటే అడ్జెక్టివ్ పెడతాం కదా, కాబట్టి హూస్ ఫాదర్. ఓకేనా, ఐకి మై ఎలానో హూకు హూజ్ అలాగా అనమాట, రైట్. కాబట్టి మనకు అప్పుడు ఐ, మీ, మై ఎలాగో హూ, హూమ్, హూజ్ అనేవి అలాగా అనమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ నౌన్ ఉంది కాబట్టి నౌన్ ముందర ఏం పెట్టొచ్చు మనం? అడ్జెక్టివ్ పెట్టవచ్చు కదా. అడ్జెక్టివ్ అంటే హూ రాదు, హూమ్ రాదు, ఏమొస్తుందండి? హూజ్ వస్తుంది. ఎవరి ఫాదర్ అయితే అని. ఓకేనా, సో మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మిగతా ఆప్షన్స్ ఎందుకు ఎలిమినేట్ చేసిన అర్థం చేసుకోవడం మీకు ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ నౌన్ ఉందండి. హూ ఫాదర్, హూమ్ ఫాదర్ అనలేం మనం, ఎందుకంటే ఇది నౌన్ కాబట్టి దాని ముందు ప్రొనౌన్స్ పెట్టలేం. కంపల్సరీ నౌన్ కాబట్టి దాని ముందు అడ్జెక్టివ్ పెట్టాలి. ఎవరి యొక్క ఫాదర్ అయితే, ఎవరి ఫాదర్ అయితే అని, రైట్. సో మనకు అప్పుడు ఇక్కడ హూజ్, ఎవరి ఫాదర్ అంటే పొసెసివ్ అడ్జెక్టివ్ రావాలి కదా, ఇక్కడ పొసెసివ్ ఫామ్ కావాలి కదా. పొసెసివ్ ఫామ్ అంటే మనకు హూజ్ వస్తుంది అన్న. సో హూజ్ ఫాదర్ యు ఆర్ టాకింగ్ టు ఎట్ ద బస్ స్టాప్. అర్థమైంది కదా, ఇది మనకు క్వశ్చన్ అండి. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్. అర్థమైందా ఇది? అయితే నెక్స్ట్ చూడండి. సో మనకు ఓకే, క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి ఈ వీడియోలో. చూడండి అన్న, మీకు నేను చెప్పేది ఏంటంటే క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది కదా, సింపుల్గా ప్రతి ఆప్షన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నా కదా. మీరు కూడా ఇలానే కాన్సెప్ట్స్ నేర్చుకోండి, అంతేగాని బట్టి పట్టకండి అసలే. ఓకేనా, సో కాబట్టి మీకు కనుక బెస్ట్ మార్క్స్ ఇంగ్లీష్లో రావాలి అనుకుంటే మాత్రం మన బుక్ కూడా వస్తుంది అండి. మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేయండి. ఆ హైకోర్టు కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయండి. 1 మంత్ కోర్సు, 3 మంత్స్ కోర్సు, రెండిట్లో సేమ్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీ డెమో క్లాసులు చేయండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు యాప్ అనేది డౌన్లోడ్ కాకపోయినా మీది ఐఫోన్ అయినా సరే, ఓకేనా, ఐఫోన్ అయినా సరే మీరు నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలా ప్రాసెస్ ఉంటుందో చెప్తాము. ఐఫోన్లో చిన్న ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా, కోర్సులో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, తర్వాత ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, అలా ఉంటుందండి కోర్స్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన బుక్ గురించి చెప్పాను కదా, బుక్ అనేది మీకు బైలింగ్వల్ బుక్ అనేది రాబోతుంది నాన్న. ఓకే, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అది మనకు, రైట్. ఇంగ్లీష్లో, తెలుగు రెండిట్లో ఉంటుంది. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే మార్చి 1st వీక్లో రాబోతుంది అది. ఇంకోటి ఏంటంటే సో మీకు ఆ బుక్లో చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, వేరే బుక్ ఏం అవసరం లేదు, ఇంకా చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఒక టాపిక్ మీద ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పేసి ఉంటుంది. సో హైకోర్టు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నిటికి సంబంధించి ఆ బుక్ అనేది తీసుకొస్తున్నాను నేను. హైకోర్టుకి అయితే ఇంకా బెస్ట్గా యూజ్ అవుతుంది. సో బుక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో బయట బుక్స్ కంపేర్ చేయండి, కంపేర్ చేసి నచ్చితేనే అప్పుడు మన బుక్ తీసుకుందరు. ఓకేనా, మీకు పోస్ట్ ద్వారా కానీ ఓకేనా బుక్ స్టాల్స్లో కానీ అన్నిట్లో అవైలబుల్ ఉండేలాగా చేస్తాం. ఓకేనండి, సో ఇది మీకు వీడియో అండి. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో మీరు కోర్టు జాబ్స్లో ఇంగ్లీష్ క్లాసెస్ మొత్తం కావాలంటే మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. ఓకేనా, సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.